Hi, good morning to all of you. And how are you? Welcome to Umsis My School. Yes, welcome to Umsis My School. And now we are going to explain the tables turn. Tables turn. Intermediate second year. Intermediate second year. The tables turn. The tables turn. It was very important, the public examination. 4 marks for the annotations, 4 marks for the paragraph question. Yes, both are very important, the examination. Okay, and tables turn means here, tables turn means here, yes, to change his friend's mind, to come to nature, to come to nature. His friend always sit alone, and he was stayed with the books, and each and every time there only, but he didn't come outside. And he want to give some suggestion his friend. He want to change his friend mind. Please come outside. Nature will provide each and everything. Nature will fill with the mind and the peace and knowledge. Oh my dear friend, please come outside. The nature will brings, yes, peace of mind and the knowledge from the nature and wisdom, each and everything from the nature. Please come outside. He suggests his friend. That is the tables turn. Tables turn. He won't change his friend minds. So it was written by William Wordsworth. William Wordsworth. So once see that, up my friend and quit your books. Surely you will grow double. Up my friend, clear your looks. Why all this toil? Why all this toil and trouble? Chundi. This is first stanza. Oh my dear friend, quit your books alone. ఏంటి ఎప్పుడు బుక్స్తో అలా కుస్తీ పడతావు? ఓకే, క్విట్ యువర్ బుక్స్. ఒకసారి ఆ పక్కన పెట్టి కాసేపు. ఓకే, జస్ట్ మినిట్. I leave the books. Keep aside some minutes. Okay, otherwise you will be grow double. లేకపోతే ఏమైపోతావు? లావ్ అయిపోతావు. బీ వెరీ ఫ్యాట్. ఒబెసిటీ విల్ గెట్ ద ఒబెసిటీ అంటాడు. చూసారా, అంటే బుక్స్తో తను ఎప్పుడు లోపల కూర్చుంటున్నాడు. అంటే బుక్ చదవడంలో తప్పేం కాదు, మరీ ఎక్కువైతే 24 hours అలాగుంటారు. అలా కాకుండా రెస్ట్ సమయంలో రెస్ట్ తీసుకోవాలి, చదివే సమయంలో చదువుకోవాలి. తన ఫ్రెండ్ అలాగే కూర్చున్నాడు అనేసి ఒకసారి బయటికి రా, బుక్స్ కాసేపు అలా పక్కన పెట్టి, లేకపోతే డబుల్ అయిపోతావు. అండ్ అప్ మై ఫ్రెండ్, క్లియర్ యువర్ లుక్స్. అండ్ వై ఆల్ దిస్ టాయిల్ అండ్ ట్రబుల్? ఎందుకు అన్ని స్ట్రగుల్స్ నీకున్నట్టుగా బాధపడతావేంటి? జస్ట్ కమ్ అవుట్ సైడ్. నేచర్ విల్ ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. విల్ గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద నేచర్ అనేసి ఫస్ట్ స్టాంజాలో చెప్తున్నాడు. సెకండ్ స్టాంజా. The sun above the mountains had a freshening lustre mellow. Through all the long green fields has spread his first sweet evening yellow. This is the second stanza. If you have textbook and look at here. The sun above the mountains had, see, ఒక సన్ ద్వారా చూసాను నా మీద ఎలాగొస్తుందో. సన్ ఆ మౌంటైన్స్ మధ్యలో వచ్చేటువంటి సన్ అంత ఈవినింగ్ సమయంలో చూసినట్లయితే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు కాదు, ఈవినింగ్ 5:30 అలాగా అయిన తర్వాత వచ్చేటువంటి సన్ రైజ్ వచ్చేటువంటి ఆ మౌంటైన్స్ మధ్య ద్వారా వచ్చేటువంటి ఫ్రెషనింగ్ లస్టర్ మెలో. సో అలా వచ్చేటువంటి ఆ మెరుపు, షైన్, లస్టర్, మెరుపు, ఫ్రెషనింగ్ అంటే అట్రాక్టివ్ వచ్చేటువంటి ఆ కిరణాలు ఎంత ఆహ్లాదంగా ఉంటాయో. సో అవన్నీ కూడా పచ్చని పొలాల మీద ఉండేటువంటి అది ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. ఎంతూజియాజం, ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాంటి మూమెంట్ నువ్వు ఎందుకు వదిలేసుకుంటున్నావు? ది ఫస్ట్ స్వీట్ ఈవినింగ్ ఎలో. ఆ ఈవినింగ్ అనేది ముందుగా రా, నువ్వే వచ్చే ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించు. ఓ మై డియర్ ఫ్రెండ్, లీవ్ ద బుక్స్, ప్లీజ్ కమ్ అవుట్ సైడ్ అనేసి ఆ యొక్క స్టాంజాలో ఇక విలియం వర్డ్స్వర్త్ తన యొక్క ఫ్రెండ్కి ఇస్తున్నటువంటి గైడ్లైన్స్, సజెషన్స్. బుక్స్ స్టిల్ డల్ అండ్ ఎండ్లెస్ ట్రిప్, కమ్ హియర్ ద వుడ్లాండ్ లినేట్. How sweet his music on my life. There is more wisdom in it, and hark how blue the throstle sings. He too is no mean preacher. Come forth into the lights of things. Let nature be your teacher. Third
third stanza I am going to explain and front of your books అంటే ఎక్కువ బుక్స్ చదవడం వల్ల అంటే బాగా ఎండ్లెస్ కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ బుక్స్తో కుస్తీ పడుతున్నావా ఇట్ డల్స్ సో మేక్ యూ సో డల్ అంటే పరీక్షల సమయంలో చదవాలి ఓకే వెరీ గుడ్ లేని సమయంలో కొంచెం రెస్ట్ తీసుకోవాలి జస్ట్ కమ్ టు ది నేచర్ వచ్చినట్లయితే దాంట్లో ఉన్నటువంటి పీస్ ఆఫ్ మైండ్ మనకు దొరకకుండా పోతుంది అనేసి సజెషన్ మెసేజ్ ఎంతసేపు దాంతో ఉన్నటువంటి ఒకసారి దాంతో సంఘర్షణ పడతావేంటి బయటికి రా సో అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద నేచర్ విల్ సో మెనీ బర్డ్స్ ఆర్ దేర్ లినెట్ బాడీస్ హౌస్ స్మాల్ బాడీస్ లినెట్ బాడీ ఒకటి ఉంటుంది చక్కగా ఏం చేస్తుందంటే హౌస్ స్వీట్ ఈజ్ మ్యూజిక్ లినెట్ అనే బాడీ ఉంటుంది దాని ద్వారా చూడండి మ్యూజిక్ అనేది చాలా అందంగా ఉంటుంది సో క్యూట్ ఇఫ్ యూ కమ్ టు లిసన్ ద నేచర్ లినెట్ బర్డ్ అలాగే అండ్ హియర్ విల్ గెట్ ద విజ్డమ్ ఫ్రమ్ ద నేచర్ ఓన్లీ నేచర్ ద్వారా మనకి జ్ఞానం అపరిమితమైన జ్ఞానాన్ని పొందుకోవచ్చు అంట అండ్ థ్రోజల్ సింగ్స్ ఇంకొకటి ఉంది థ్రోజల్ సింగ్స్ అనే ఒక బర్డ్ ఉంది ఈజ్ టు నో మ్యాన్ పిరిచర్ అది కూడా బోధిస్తుందంట కొన్ని పక్షులు బోధిస్తాయి కదా రామచిలక ఇలాంటివి అలాగే నేచర్ ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు సో కంఫర్ట్ ఇన్ ద లైట్స్ ఆఫ్ థింగ్స్ ద నేచర్ విల్ ఎన్లైటన్ and nature shows that each and everything and brings here happiness and also light up things మనకి అన్ని విధాలుగా ఉంటుంది and let nature be our teacher అంటాడు నేచర్ యాజ్ ది యర్ టీచర్ని టీచర్గా నేచర్ని టీచర్ అంటారు ఎవరన్నా కానీ అకార్డింగ్ టు ఈజ్ విలియం వర్డ్స్వర్త్ వాంట్ టు సే is a nature is the teacher let nature be your teacher సో టీచర్ అనేది ఇక్కడ చూడండి మనకి క్లాసులో టీచర్ అనేక విషయాలు చెప్తాడు అలాగే నేచర్ కూడా అన్ని విషయాలు చెప్తుంది సో నేచర్ విల్ ప్రొవైడ్ ద నాలెడ్జ్ విజ్డమ్ హ్యాపీనెస్ పీస్ ఆఫ్ మైండ్ and each and everything is provided from the nature. That's why a poet called nature as a best teacher. Nature as the best teacher. She has world of ready wealth and our minds hot to bless. Spontaneous wisdom breathed by health, truth and breathed by the cheerfulness. ఇంకా నేచర్ ఏమిస్తుందంటే రెడీ ఫర్ వెల్త్ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అంటే ఆనందం పాటుగా ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా అంటే ధనాన్ని కూడా ఇస్తుంది అండ్ ఈస్ ఫిల్డ్ ద హార్ట్స్ ద బ్లెస్ మన హృదయాన్ని ఆనందంతో నింపుతుంది ఇంకా బ్రీత్ బై హెల్త్ అనేది నేచర్ ద్వారానే వస్తుంది సమ్ పీపుల్ ఇఫ్ యూ స్టేట్ ద హాస్పిటల్ అట్ ద టైమ్ వీఆర్ వెరీ కన్ఫ్యూజింగ్ అట్ ద టైమ్ వెరీ డార్క్నెస్ సో అట్ ద టైమ్ నేచర్ విల్ ప్రొవైడ్ ద as a blessed heart and get the knowledge from the means you are a peace of mind and health అంటే నేచర్లో కాసేపు ప్రశాంత్ హాస్పిటల్లో ఉన్నవాడికి ఏం చేస్తాం కాసేపు బయట కూర్చోబెడతాం కూర్చోబెట్టడం ద్వారా వాడి మైండ్ అనేది అండ్ హార్ట్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది హాస్పిటల్లో గడిపితే ఒక్కసారి బయట కూర్చోబెడితే మైండ్ ఎలా ఉంటుంది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది సో అలాగే ఇక్కడ చీర్ఫుల్నెస్ ఆనందము హెల్త్ వెల్త్ అన్నీ నేచర్తో వస్తాయి మై డియర్ ఫ్రెండ్ అంటాడు మాట వన్ ఇంపల్స్ ఫ్రమ్ వెర్నల్ వుడ్ may teach you more of a man and moral evil and good then all the changes can అందరు ఋషులు కూడా ఈ యొక్క నేచర్లోనే నేర్చుకున్నారు స్వీట్ ఈస్ ద లోర్ విచ్ నేచర్ బ్రింగ్స్ అవర్ మెడ్లింగ్ ఇంటలెక్ట్ మీ షేప్స్ ఆఫ్ ది బ్యూటియస్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్ యూ మర్డర్ టు డిజెక్ట్ సో అనేకమైనటువంటి జానపద గేయాలు కథలు అన్నీ కూడా నేచర్ ద్వారానే వస్తాయి మనకి మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క ఇంటర్ఫిరెన్స్ నేచర్ని మనం పాడు చేస్తున్నాము బ్యూటియస్ ఫార్మ్స్ ఆఫ్ థింగ్స్ అందమైన నేచర్ని మనం మన చేతులనే పాడు చేస్తున్నాం యూ మర్డర్ టు డిసెక్ట్ అది సో నేచర్ని పాడు చేస్తే ఏం వస్తుంది మనం ఇవన్నీ కోల్పోతాం నాలెడ్జ్ విజ్డమ్ పీస్ ఆఫ్ మైండ్ హ్యాపీనెస్ వెల్త్ హెల్త్ అన్నీ పోతాం అన్నీ కోల్పోతాం యూ విల్ లూజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్ ఇంక చాలు ప్రయోగాల పేరు చెప్పి అనేకటువంటి మనం ఈ యొక్క చెట్లను నాశనం చేస్తున్నాము చెట్లు నరికేస్తున్నాము అంటే భూమిని నాశనం చేస్తున్నాము ఇవన్నీ చేస్తున్నాం చాలు ఇంకా నేచర్ మనం కాపాడుకుందాం క్లోజ్ ఆల్ ద బ్యారన్ లీవ్స్ కంఫర్ట్ అండ్ బ్రింగ్స్ విత్ యూ హార్ట్
and the watches and receives. So my dear friend, please come outside. Once nature will provide each and everything, will receive and watches. చూడండి నేచర్ దగ్గర చాలు సైన్స్ అండ్ ఆర్ట్ అని అలాగే ఈ విధంగా ప్రయోగాలు చేసి మనం నేచర్ని పాడు చేస్తున్నాం. సో అలా కాకుండా ఒకసారి కంఫర్ట్, ఒకసారి బయటకు రా, బ్రింగ్స్ విత్ యువర్ హార్ట్, నీ హృదయంతో. అండ్ దట్ వాచెస్ అండ్ రిసీవ్స్, నేచర్ని ఒకసారి అలా అబ్జర్వ్ చేయి, దాని ద్వారా వచ్చేటువంటి నాలెడ్జ్ని తీసుకో, రిసీవ్ ఫ్రమ్ ద నేచర్. So my dear children and students and all the colleagues, please, and this is a very important and very easy about the nature. And Wordsworth here about the lines అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, this is the explanation of the all the stanzas about the poem లో మనకి ఆయన గురించి 2 lines 3 lines రాస్తారు. ఏం రాస్తారు? He was born in 1770 and he was a romantic poet, and also is a poet, is a lyrical ballad 1798, lyrical ballad 1798. The poem is a published lyrical ballad 1798. According to him, nature filled with the knowledge that would offer him peace. According to him, nature is filled with the knowledge that will offer with the పీస్. అంటే ఆయన ప్రకారం ఏంటంటే నేచర్ ద్వారా మనం మనశ్శాంతిని, నాలెడ్జ్ని పొందుకుంటామని చెప్తాడు. సో ద వర్డ్స్ విత్ అన్ ఆర్డెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఆర్డెంట్ లవర్ ఆఫ్ నేచర్, ప్రకృతి ఆరాధికుడు. అండ్ కాన్ఫిడెంట్ ఈజ్ నేచర్ ద బెస్ట్ టీచర్ రాదర్ దెన్ బుక్స్ అంటాడు. బుక్స్ కన్నా నేచర్ నాకు అన్నీ నేర్పిస్తా అంటాడు ఈయన. సో మై డియర్ ఫ్రెండ్స్, he feels the book is not proper source of knowledge. His claim the books will make him double, losing all the skills. అంటే బుక్స్తో కుస్తీ పట్టకుండా అప్పుడప్పుడు కనీసం నేచర్ ద్వారా వచ్చేటువంటి యొక్క నాలెడ్జ్ని, విజ్డమ్ని తీసుకోండి అని చెప్తాడనమాట. ఓకే, అండ్ ఇన్ విచ్ వే ఈజ్ అచీవింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ నేచర్, అది నేచర్ ద్వారా. మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ కమ్ అవుట్ సైడ్. ఇదిగో ఈ విధంగా నేచర్ని అన్నీ నేర్చుకున్నాను. యూట్యూబ్ ఆల్సో ప్లీజ్ లెర్న్ ఫ్రమ్ ద nature. You should learn from the nature, each and everything from the nature. We will get the knowledge from the nature, wisdom. So nature is called as best teacher according to William Wordsworth. So second year, enter second year, first poem already deleted syllabus. First poem this is first avutundi. 4 marks for the annotations, 4 marks for the paragraph question, rendu vastayi. So this is about the table's turn, means he won't change his friend mind. Okay, can you understand? Okay, please subscribe the channel and like it, share it. Okay, until wait, and we will meet again next class. Okay, thank you, bye.